క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. నేను మోషేకు తోడైండినట్లు నీకును తోడైందును. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. అవునండి, మోషేకు తోడైనట్లుగా దేవుడు మనకి తోడుగా ఉంటారని చెప్తున్నాడు. ఇక్కడ యెహోషువ చూసినట్టయితే తన పరిస్థితిని బట్టి భయపడుతున్నాడండి. మోషే మృతి పొందిన తర్వాత ఇశ్రాయేల్ యొక్క బాధ్యత అక్కడ యెహోషువకు అప్పచెప్పినప్పుడు మోషే మాట వీరు వినలేదు, మోషే మీదే తిరగబడ్డారు. నేను ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలను నడిపించగలుగుతానని అక్కడున్న జనాంగమును బట్టి అక్కడున్న పరిస్థితిని బట్టి యెహోషువ భయపడుతున్న యెహోషువతో చెప్తున్నాడు, నేను మోషేకి ఎలా అయితే తోడుగా ఉండి నడిపించానో యెహోషువ నీకు కూడా నేను అలాగే తోడుగా ఉంటాను, నువ్వు భయపడద్దు అంటున్నాడండి. ఆనాడు యెహోషువ తన పరిస్థితిని బట్టి అక్కడున్న జనాంగమును బట్టి భయపడుతున్నప్పుడు దేవుడు తనతో మంచి వాగ్దానం ఇచ్చి ధైర్యపరిచి అలాగే యెహోషువని నడిపించాడు. ఈ రోజు ఏ పరిస్థితిని బట్టి నువ్వు భయపడుతున్నావో కానీ ఆనాడు మోషేకి యెహోషువకు దేవుడు తోడై ఉన్నట్టుగా నీకు కూడా నీ పరిస్థితిలో తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. నిన్ను నడిపించే దేవుడు నీకు ఉన్నాడు కాబట్టి ఏ పరిస్థితిని బట్టి భయపడక నీకు తోడైన దేవుడి మీద ఆధారపడాలి రీతిగా నిన్ను దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు ఎక్కిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. ఏ పరిస్థితిని బట్టి బిడ్డలు భయపడుతున్నారో ఆయా తన మోషేకు తోడైనట్లు నీ బిడ్డలు కూడా నువ్వు తోడైండి ప్రతి పరిస్థితిని భయపడక అన్ని విషయాలు జయించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.